భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దు ఉండదు. ఈ విషయంలో అనుగ్రహిస్తాడు, ఈ విషయంలో అనుగ్రహించడు అన్న మాట మీరు అసలు అన్వయం చేసి చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుని యందు ఒక లక్షణం ఉంది. చేసిన పాపమునకు పరితాపమును పొంది, ఈశ్వర ఇది నువ్వు వేసిన శిక్ష కాదు, అత్యంత ప్రధానమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. నేను ఏ కర్మ చేశానో దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఏదో పాపం చేసి ఉంటాను, అందుకని ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇక పైన నేను ఇటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే ధార్మికంగా బ్రతకాలి. నేనట్లా ధార్మికంగా బ్రతకగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని అడిగాడు అనుకోండి, ఎంత దుర్మార్గుడు కానివ్వండి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ పరితాపం ఉంటే. అందుకే భాగవతంలో ఆ కుచేలోపాఖ్యానంలో ఒక మాట అంటారు, ఎప్పుడూ భగవంతుని యందు ప్రీతి లేనటువంటి వాడు కూడా తన కష్టాన్ని తాను తట్టుకోలేక పరితాపాన్ని పొంది, ఈశ్వర ఇక పైన నేను ఇటువంటి దోషాలు చేయను, ధార్మికంగా ప్రవర్తిస్తాను అని మనసులో ఒక నిశ్చయాత్మకమైన బుద్ధిని పొంది భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను సమర్పించుకునే అంత సులభుడైనటువంటి కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు ధర్మమునందు అనురక్తి పొందిన వాడిని ఎందుకు కాపాడకుండా ఉంటాడు? భారతం అంతా ఎందుకు చదువుకుంటారు? ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఎంత కాపాడాడు అన్నది చెప్పడం కోసమే భారతం చదువుకుంటారు. ఈ క్షేత్రమునకు అత్యంత ప్రాణప్రదం, హృదయస్థానమైనటువంటి మాట అక్కడుంది. ఆ ధర్మమునందు అనురక్తి. క్షేత్రము పేరే ధర్మపురి. అసలు ఎక్కడా లేని రీతిలో యమధర్మరాజు గారు కూర్చునున్నాడు. ధర్మమునందు నువ్వు అనురక్తి పొందు, ఆయన నీకు ఇవ్వలేనిది లేదు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు నీకేది ఇవ్వలేడు. నీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆయన తొలగించలేడా? నీకు వివాహం కాకపోతే వివాహం చేయించలేడా? బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇవ్వలేడా? ఆయన ఏమి ఇవ్వలేడు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వీడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆయన అనుగ్రహించిన నాడు ఎంతటి దురితాన్నైనా తీసేసి ఎంతటి పాపినైనా కూడా అనుగ్రహించగలిగిన వాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కేవలముగా వచ్చావన్నది కూడా గొప్ప విషయమే, కానీ ఒక మార్పు, ధర్మమునందు అనురక్తిని పొందిన వెంటనే ఈశ్వరుడు అంత అనుగ్రహిస్తాడు. ధర్మం పట్టుకున్న వాడి కోసం భగవంతుడు ఎంత వెంపర్లాడతాడన్న దానికి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ఆ ప్రధానమైన విషయాన్ని స్పృశించకపోతే నేను ప్రవచనం చేయడంలో ముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టేసినట్టు లెక్క. ఇది చాలా ప్రధానం. ఎందుకనంటే మీరు చూడండి, భీష్మాచార్యుల వారు కౌరవ పక్షాన యుద్ధం చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా పాండవ పక్షాన ఉన్నాడు. భీష్మాచార్యుల వారు కౌరవులకు సర్వసైన్యాధిపతిగా బయలుదేరినప్పుడు దుర్యోధనుడితో స్పష్టంగా ఒక మాట చెప్పాడు, నేను ధర్మరాజుని, భీముడి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి 5గురిని మాత్రం దొరికినా చంపను, బంధించను, వాళ్ళ జోలికి వెళ్ళను. మిగిలిన వాళ్ళని ఎవరినైనా చంపుతాను, ఎంత సైన్యాన్నైనా చంపుతాను. ఎందుకనంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎంతమంది కట్టుకొచ్చినా నాతో యుద్ధం చెయ్యలేరు. నాకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. కాబట్టి అంతవరకు మాత్రమే యుద్ధం చేస్తాను తప్ప పాండవుల జోలికి వెళ్ళనన్నాడు. ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాడు. రాత్రివేళ నిద్రపోవడానికి సిద్ధపడుతున్న భీష్మాచార్యుల వారు శిబిరంలో ఉండగా దుర్యోధనుడు వెళ్ళి 3వ రోజు రాత్రి ఎంత కఠినమైన మాటలో మాట్లాడాడు. ఎంత కఠినంగా మాట్లాడాడంటే భారతంలో చదవడానికి మనకి బాధేస్తుంది. ఇంతటి మహానుభావుడు, ఇంతటి త్యాగమూర్తి, ఇంతటి ధర్మాత్ముడు, ఇంతటి మహావీరుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు చెప్పాడు, నేను పాండవుల్ని ఏం చేయనని. ఒప్పుకుని సర్వసైన్యాధిపతిని చేశాడు. ఇవాళ నువ్వు పక్షపాతంతో యుద్ధం చేస్తున్నావు, నీ శక్తికి తగినట్టు చెయ్యట్లేదని భీష్ముణ్ణి ఎంత నిందించి మాట్లాడాడు.
మాట్లాడితే తర్వాతి రోజు భీష్మాచార్యుల వారు యుద్ధానికి వచ్చారు. అందరికన్నా మనసు బాగా గాయపడిన వాడెవరంటే కృష్ణ పరమాత్మ. ఎందుకనంటే భీష్ముడిని దుర్యోధనుడు నిందించాడు. అంతటి ధర్మాత్ముడు, అంతటి భక్తుడు, ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని భీష్మాచార్యుల వారి పేరు కూడా అందులో చెప్తారు. భీష్ముడి పేరు చెప్తే కృష్ణుడికి అంత ప్రీతి. అంతటి ధర్మాత్ముడిని పట్టుకుని అన్నన్ని మాటలు అన్నావు. భీష్ముడంటే ఏమిటో లోకానికి తెలియ చెప్తానన్నాడు. నిజానికి భీష్ముడు అటు యుద్ధం చేస్తున్నాడు, ఇటు అర్జునుడు రథం వచ్చింది. ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. భీష్ముడు వేసిన బాణ పరంపరకి అర్జునుడు తట్టుకోలేకపోయాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా కృష్ణుడు చంపేద్దామని అనుకున్నాడు అనుకోండి, ఆయుధం పట్టుకోవాలి. కానీ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి ముందు, నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఆయుధం పడితే భగవంతుడే మాట తప్పినట్టు. భగవంతుడంతటి వాడు మాట తప్పి ఆయుధం పట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది భీష్ముడు యుద్ధం చేస్తే అన్న కీర్తి భీష్ముడికి కట్టపెట్టడం కోసం ఆయుధం పట్టుకొని రథం మించి దూకేసి భీష్ముడి మీదకి వెళ్ళాడు. అర్జునుడిని రక్షించుకోవడం కాదు అక్కడ ప్రధానం. మీరు భారతం బాగా చదివితే అర్థమవుతుంది. భీష్ముడి కీర్తి నిలబడాలి, అందుకోసం పట్టుకున్నాడు ఆయుధం. అందుకు పోతన గారు ఆ హృదయాన్ని అందుకొని భీష్ముడు ఆ స్తోత్రం చేస్తాడు కృష్ణ పరమాత్మని. అందులో కృష్ణస్థుతిలో అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని కీర్తి మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నీడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు. భీష్ముణ్ణి ఎవరు నీకు దిక్కు అని అడిగితే నాకు ఎటువంటి వాడు దిక్కు అంటే కృష్ణుడి గురించి చెప్తూ ఒక మాట అన్నాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా. నేను అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నేను బాణములు ప్రయోగిస్తుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నవాడు రథం మించి ఒక్కసారి ఎగిరి కిందకి దూకితే కృష్ణ పరమాత్మ యొక్క కడుపులో ఉన్న లోకములన్నీ కదిలిపోయాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆయన యొక్క చెవులకు పెట్టుకున్న కుండలాలు, కృష్ణుడి కుండలాల యొక్క కాంతి ఆకాశమంతా కప్పేస్తే జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార. ఆ చక్రం పట్టుకుని పైనుంచి దూకేసి భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళిపోయి నిన్ను చంపేస్తానని వెడుతుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతే చేతకాని వాడైపోయాడు అర్జునుడు, యుద్ధం చెయ్యలేకపోయాడు. అందుకని భీష్మాచార్యుల వారిని చంపడానికి కృష్ణుడు వెళ్ళాడని లోకం రేపు చెప్పుకుంటే నాకు సిగ్గు బావా, వదిలేయి అని చెప్పి మన్నింపు మరి క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుది నిన్ను కాతు విడువు మర్జునయటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. నన్ను చంపేస్తానని చక్రం పట్టుకుని ఆ రోజున నా రథం దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. మీరు ఒక్కటి ఆలోచించండి, కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా అవతల వారిని చంపాలనుకుంటే చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి జుత్తట్టుకుని వాడి కంఠాన్ని చక్రం పట్టి రంపం పెట్టి కోసినట్టు కోశాడా? శిశుపాలుణ్ణి చంపవలసి వచ్చినా, నరకాసురుణ్ణి చంపవలసిన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడంతే. మరి భీష్మాచార్యుల వారి విషయంలో చక్రం విడిచిపెట్టకుండా చక్రం పట్టుకుని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తడం ఏమిటి అంటే భీష్ముడిని చంపడం కాదు ఉద్దేశ్యం. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి శౌర్యం ఉన్నవాడిని దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు నిన్న రాత్రి నిందించాడు. నా భక్తుడు భీష్ముడి మనసు గాయపడింది. అంతకన్నా ఎక్కువ నేను బాధపడ్డాను. నా ప్రతిజ్ఞ వమ్మైపోతే పోని, కృష్ణుడు ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ విడిచిపెట్టేసి ఆయుధం పట్టాడన్న అపకీర్తి నాకు వస్తే రాని. కానీ భీష్ముడు ఎంత గొప్పవాడో అందరూ గుర్తుండిపోయేటట్టుగా ఆఖరికి కృష్ణుడు చక్రం పట్టుకున్నాడన్న అపఖ్యాతి వచ్చిన
ఆయనకి గౌరవం తెచ్చి దుర్మార్గుడైన దుర్యోధనుడికి బుద్ధి చెప్తానని చక్రం పట్టుకున్నాడు. అంటే ధర్మం పట్టుకున్న వాడి కోసం భగవంతుడు అంత పరుగులు తీస్తాడు, తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేస్తాడు. ధర్మము అంటే ఆయనకి అంత అనురక్తి. అటువంటి ధర్మమును అనుష్ఠించవలసిన వాడు ఎవరు అంటే నరుడే. ఆ ధర్మమును అనుష్ఠించాడనుకోండి, అసలు యమధర్మరాజు గారు అటువంటి వ్యక్తి జోలికి రానేరాడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. అజామిలోపాఖ్యానం మీరు చదివితే అందులో ఆయన అంటాడు, ఎవరైతే విష్ణు భక్తులై ఉన్నారో, ఎవరైతే భగవద్భక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు ఓ భటులారా, వాళ్ళ మీద పాశం వెయ్యవద్దు. వాళ్ళ యొక్క పాదములకు ఉన్న పద రజస్సు ధూళిని పట్టుకురండి, నేను తల మీద చల్లుకుని మీ తల మీద చల్లుతానన్నాడు. భక్తి అంటే కేవలం భగవంతుడి దగ్గర కూర్చుని స్తోత్రం చేయడం, పూజ చేయడం, బయటకు వచ్చే పాపకార్యాలు చేయడం అయితే రావణాసురుడి భక్తి అవుతుంది. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సఖేశ్చ సుఖేశరాశ్చోత్పల పత్రహస్తా బభూవదేవీ చ కృతాసు హస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు రామాయణంలో. లక్ష్మీదేవి మూర్తిని అభిషేకం చేస్తాడు, పూజ చేస్తాడు. ఎక్కడుందా లక్ష్మీదేవి? గృహలక్ష్మి గృహే గృహే. ప్రతి ఇంట నీ భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది, పక్కవారి భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది. పక్కవారి భార్యని అగౌరవంగా మాట్లాడి చూసినప్పుడు నీకు లక్ష్మీ పూజ చేసే అధికారం ఎక్కడుంది? ఆవిడని నువ్వు లక్ష్మిగా చూసి గౌరవించు, లక్ష్మి సంతోషిస్తుంది. సీతమ్మని చూడకూడని చూపు చూసి లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించిందా రావణాసురుణ్ణి? ధర్మము అంటే అనుష్ఠించినదేదో అది ధర్మము. ఆచార ప్రభవో ధర్మ అన్నాడు అందుకే భీష్ముడు. అటువంటి ధర్మమును ఆచరించాడనుకోండి, అసలు యమధర్మరాజు గారు ఆయన జోలికి రానేరాడు. ఇది ఎంత ప్రధానమైన విషయం నరజన్మకి అంటే, నరజన్మ ఎత్తిన ప్రతివాడు కూడా ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు, ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యమధర్మరాజు గారు. అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడై ఉన్నాడు. అంటే ఈ క్షేత్రము ఎంత శక్తివంతమో, మనుష్య జాతికంతటికీ కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో, నరజన్మ ఎత్తిన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో, ఎందుకు నమస్కరించాలో, ఎందుకు అది దాటి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చెయ్యాలో అర్థమవుతుంది. అంత గొప్ప స్వామి. అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమ ఈ క్షేత్రంలో విరాజమానుడైనటువంటి వాడు. అత్యంత ప్రధానమైన స్థానములో ఉన్నవారు స్వామి హనుమ. హనుమ లోకానికంతటికీ కూడా ప్రధానంగా నేర్పేదేది అంటే వినయము, మాట. ఈ రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఈ రెండూ ఎవరికి ఉండాలి అంటే మనుష్యునకు ఉండాలి. మాట ఉన్నది ఎవరికి? మనుష్యునకు ఉంది. వినయం ఉండవలసినది ఎవరికి? మనుష్యునకు ఉండాలి. అందుకే మీరు చూడండి, 84 లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేదు. మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు. మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు. మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు, ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతిని ఇవ్వగలరు. అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం కాకూడదు. ఆ మాట అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి. రామాయణంలో హనుమ సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటారు, తతో సీతమ్మకు నేను నా మాటల చేత శాంతి కల్పించాను. చనిపోదామనుకున్న తల్లి మళ్ళీ ఇక మరణించాలన్న ఆలోచన రాకుండా ఆమెకు స్థైర్యమును ఇచ్చాను అన్నారు. అంటే మాటని ఎంత సద్వినియోగం చేసుకోవాలో, మాట ద్వారా మనుష్యులకు ఎంత శాంతిని కల్పించాలో, మాట చేత అవతల వారిని ఎంత ఉద్ధరించవచ్చో చూపించినటువంటి వారు స్వామి హనుమ. అట్లాగే వినయానికి మారు పేరు హనుమ.
ఆయన కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవరు ఉండడు. మనోజవం మరుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనందరికీ కేవలం మనసుకి మాత్రమే వేగం ఉంటుంది. ఇక్కడ కూర్చుని తలుచుకుంటే కాశీ వెళ్ళిపోతుంది, తిరుపతి వెళ్ళిపోతుంది. కానీ హనుమకి శరీరం కూడా అంత వేగంతో వెడుతుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన శరీరం, అంత వేగంతో వెళ్ళగలిగిన మనసు రెండూ ఉన్నప్పటికీ ఆయన తన కొరకు అని స్వార్థం కోసం ఆ శక్తిని ఉపయోగించుకున్న సందర్భం ఒక్కటి మీకు కనపడదు. ఈ శక్తిని ఆయన వాడినది దేని కొరకు అంటే కేవలము లోకమును అనుగ్రహించడం కొరకు మాత్రమే ఆయన ఈ శక్తిని ఉపయోగించారు తప్ప తన కొరకు కానీ స్వార్థం కొరకు కానీ ఎన్నడూ ఉపయోగించుకోలేదు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు, ఇంత వ్యాకరణం చదువుకున్నవాడు, ఇంత శారీరకమైన శక్తి ఉన్నవాడు, బ్రహ్మాస్త్రమునకు కూడా కట్టుబడనటువంటి వాడు, హనుమ యొక్క జన్మ సందర్భంలో దేవతలు విశేషమైన వరాలు ఇచ్చారు. బ్రహ్మగారు లేచి బ్రహ్మాస్త్రమునకు కట్టుబడవన్నాడు. యమధర్మరాజు గారు లేచి నా పాశముల చేత కట్టుబడవు, నీకు ముసలితనం రాదు, రోగం రాదు, బడలిక ఉండదు అని వరం ఇచ్చాడు. అట్లాగే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి నిరుతి లేచి నా పాశముల చేత నువ్వు కట్టబడవన్నాడు. వరుణుడు వరుణ పాశముల చేత కట్టబడవన్నాడు. కుబేరుడు లేచి నా గదాఘాతము చేత నువ్వు శోషించవన్నాడు. ఈశాన్యం నుంచి పరమశివుడు లేచి పాశుపతం చేత కొట్టబడవన్నాడు. నీకు మృత్యువు లేదన్నాడు, చిరంజీవి అన్నారు. ఇన్ని వరాలు పుట్టుకతో పసిపిల్లాడుగా వచ్చేసాయి. ఇన్ని వరాలు ఉన్నవాడు, ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడైనా శక్తిని దుర్వినియోగం చేశాడా? ఎంత వినయం అంటే ఆయనది. ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎంత అణిగిమణిగి ఉంటాడంటే, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత వినయంతో ఎంత అణిగి ఉండాలో అంత అణిగి ఉంటాడు తప్ప నేనింత వాణ్ణి అని ఎన్నడూ కూడా బోరలు విడిచి నిలబడడం హనుమకి చేత కాని విషయం. మీరు చూడండి, సీతమ్మ రామాయణంలో ఒక మాట అడిగింది, ఏమయ్యా సముద్రానికి అవతల తీరంలో కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఒక్క నువ్వు మాత్రం 100 యోజనముల సముద్రాన్ని దాటి యువతల ఒడ్డుకి నా దగ్గరికి వచ్చావు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ రాలేకపోయారు. మరి రేపు నిజంగా రామరావణ సంగ్రామమే జరిగితే ఎంతమంది వానరులు ఇక్కడికి రాగలరు లంకకి చెప్పని అడిగింది. ఇంకొకరైతే ఏమంటారు, నిజమేనమ్మా నేను వచ్చాను కానీ మిగిలిన వాళ్ళు ఏం రాగలరు, చూద్దాంలేమ్మా అంటారు. కానీ ఆయన ఏమన్నారో తెలుసా వినయంతో? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సత్తి తత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా, ఎప్పుడైనా అంతఃపురవాసంలో ఉన్నటువంటి రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి దూతని పంపించవలసి వస్తే ప్రభువు తన దగ్గర ఉన్నటువంటి బలంలో అందరికన్నా తక్కువ వాడిని పంపిస్తారు. రామచంద్రమూర్తి ఇల్లాలివైన నీ దగ్గరికి నన్ను పంపించారు అంటే ఇంకా నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఎవరూ లేరు, నాకన్నా అధికులు ఉన్నారు, నాతో సమానులు ఉన్నారు. కాబట్టి రేపు రామరావణ యుద్ధం జరిగితే రాలేకపోవడం ఏమిటమ్మా, అందరూ వస్తారు, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. ఎవరనగలరు ఈ మాట? శంకరాచార్యులు వారు మనందరికీ ప్రార్థన చెయ్యడం చేత కాకపోతుందని షట్పది అని ఒక స్తోత్రాన్ని ఇచ్చారు. అందులో ఆయన మొట్టమొదట భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పవలసిన మాటగా చెప్పినది ఇది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. హే విష్ణు భగవన్, నాకు అహంకారాన్ని తీసేసి వినయాన్ని ప్రసాదించు అన్నారు. వినయానికి మారు పేరు హనుమ. మాటని సార్థక్యం చేసుకోవడము అంటే మారు పేరు హనుమ. ఆయన ఎక్కడ మాట్లాడినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, అంత బాగా మాట్లాడతారు. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో నరుడికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. నువ్వు తేలికగా పుణ్యం సంపాదించుకోగలిగినది మాట చేతనే, తేలికగా పాపం సంపాదించుకోగలిగింది కూడా మాట చేతనే. కాబట్టి నువ్వు పాపపుణ్యములను సముపార్జించుకోవడంలో నీకు ఇచ్చిన వాక్కును దుర్వినియోగము చేసుకోవద్దు.
నీకిచ్చిన వాక్కుని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే అంతకన్నా తేలికగా తరించడానికి వేరు మార్గం లేదు. ఈశ్వరుడు నీకేదో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని అనుకోవద్దు. నరుడి శరీరం ఇచ్చాడు, నీకు ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని వినయంతో స్వీకరించి సమాజపరం చెయ్యి. భగవంతుడి నీకు ఇచ్చిన వాక్కుని 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగించు తప్ప ఆ వాక్కుని అహంకారంతో నీ పతనానికి ఇతరుల బాధకి కారణం చెయ్యవద్దు అని ఉపదేశం చేస్తున్నారా అన్నట్టుగా హనుమదవతారంలో ప్రధానమైనటువంటి సందేశము ఏదైతే ఉందో అది మనని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారా అన్నట్టుగా ఈ క్షేత్రంలో హనుమ నిలబడి ఉంటారు. అంటే నిజానికి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాడికి ధర్మమునకు ఆలంబనమై ప్రధానమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటన్నింటినీ జ్ఞాపకం చేసేటటువంటి దేవతామూర్తులందరూ కూడా విరాజమానులై ఉన్నారు. అంటే ఏ అవసరం నీకుందో దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెడుతూ ఉంటావు. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, రక్షక భటులు ఉండేటటువంటి స్థావరానికి వెడతాం, ఆ కార్యాలయానికి వెడతాం. నాకు ఏదో జనాభా లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనవడి పేరు చేర్చవలసి వస్తే తత్సంబంధమైన కార్యాలయానికి వెడతాం. నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెడతాను. ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి వెడతాను. అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకు వెడతాను. నా అవసరాన్ని బట్టి వెడతాను. నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరములేమిటి? ధర్మమునందు అనురక్తి, నరుడిగా నీకున్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడం, నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం. వీటిని ఎవరు ఇవ్వాలో, ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్నవాణ్ణి చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం, మిగిలిన ప్రాణులకు లేదు. ఈ అనుష్ఠానం నువ్వే చేయగలవు. దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం, దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేము కింద నిలబడి ఉన్నామని నిలబడి ఉన్న క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి ఎవరు రావాలి అంటే ఏ అవసరం ఉన్నవాడు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి రావలసిందే. నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి వెళ్ళవలసిందే. నరజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవలసింది. అంత గొప్ప క్షేత్రం. అందుకే భగవంతుడిచ్చినటువంటి కేవలం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు తరించగలవు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకు చేతనైందా? నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ క్షేత్రమునందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గణించినటువంటి మహానుభావుడు నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమాద్భుతమైనటువంటి శతకాన్ని, శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకకర్త తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, భార్యాబిడ్డల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి. ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతామో అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కవి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం. నిజంగా నరసింహ శతకం లాంటి శతకం శతకాలలోనే వజ్రం లాంటి శతకం. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఏదో కొన్ని శతకాల్ని చిన్నబుచ్చడము నా ఉద్దేశ్యం కాదు. కేవలం నరసింహ శతకాన్ని పొగడడం కోసం ధర్మపురి వచ్చాను కాబట్టి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. మీరు నరసింహ శతకంలో ఒక్క పద్యాన్ని కానీ స్వీకరించి మీరు దాన్ని బాగా పరిశీలనం చేయడం మొదలు పెడితే నేను ఈ క్షేత్ర మాహాత్మ్యముగా ఏ విషయములను ప్రస్తావన చేశానో అవన్నీ కూడా మీకు అన్వయం అయ్యేటట్టుగా ఆయన పద్యరచన చేశారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాటని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు అని ఒక మాట అన్నాను.
నా దగ్గర డబ్బు లేదండి అన్నవాడు ఉంటాడు, నా దగ్గర అంత చదువు లేదండి అన్నవాడు ఉంటాడు, నాకు శక్తి లేదండి అన్నవాడు ఉంటాడు. మాట భగవంతుడు అందరికీ ఇచ్చాడుగా. మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి మాటనిచ్చాడు, మిగిలిన ఏ ప్రాణికి ఇవ్వలేదు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి. కలియుగంలో చాలా చాలా తేలిక మార్గం ఏది అంటే తరించడానికి భగవంతుని యొక్క నామం చెప్పడం. అట్లా నామం చెప్పడానికి చాలా తేలికగా ఉండేటటువంటి నామములలో ఒక నామం నరహరి నరసింహ. ఈ నామం ఒత్తులు ఉండవు కాబట్టి చాలా తేలికగా పిల్లలు కూడా పలకచ్చు. ఆయన ఈ వాక్కుని సద్వినియోగం చేసుకో, అది నిన్ను ధర్మం వైపుకి నడిపిస్తుంది. ఎందుకంటే నామానికి ఒక లక్షణం ఉంది. మీరు నామం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండానే ఆ నామం మీ నాలుకను పట్టుకుంటుంది. నేను గోవింద 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 అని చాలాసేపు అన్నాను అనుకోండి, అనేసి వదిలేశాను అనుకోండి, అప్రయత్నంగా నా నోట్లో మళ్ళీ గోవింద 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 అని ఏదో ఆ గోవింద సంబంధమైనటువంటి నామం తిరుగుతూ ఉంటుంది. మీరు ఏదన్నారో, ఏ నామం చేశారో ఆ నామం మీ నోట్లో తిరగడం అలవాటు అవుతుంది. పైగా నామము ఏం చేస్తుంది అంటే అది చెయ్యనిది ఏదీ లేదని చెప్పాలి, అంతేకాని నామం ఇది చేస్తుందండి అని చెప్పలేరు. అప్పుడు మీకు ఏది ఇవ్వలేదు భగవంతుడు, అప్పుడు నిజానికి భగవంతుడు మీకు ఇచ్చిన అపూర్వమైన కానుక ఏది అంటే మాట. ఆ మాట చేత మీరు తరించిపోవచ్చు. దాన్నే శేషప్ప కవి ఒక అద్భుతమైనటువంటి పద్యంగా ఇచ్చారు. నరసింహని దివ్య నామమంత్రము చేత దురిచదాలములెల్ల త్రొలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బళిరా నేనీ దివ్యనామ బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శతకానికి అంతటికీ ఇదే మొకుటం. చిట్ట చివరికి వచ్చేటప్పటికి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. భూషణముల చేత ప్రకాశిస్తున్నటువంటి ఓ నరసింహుడా, దుష్ట సంహార, దుష్టులను సంహరించినటువంటి వాడా, నరసింహ దురిత దూర, దురితములను దూరము చెయ్యగలిగిన వాడా. ఇది ఈశ్వర తత్వ ప్రతిపాదకమైనటువంటి మాట. మొదలు దేంతో ఎత్తుకున్నారో చిట్ట చివర పూర్తి చేయడం కూడా దాంతో పూర్తి చేశారు. ప్రత్యేకించి ఈ పద్యంలో ఆయన నరసింహని దివ్య నామమంత్రము చేత, నరసింహ నామము కేవలము నామమని మీరు అనుకుంటున్నారేమో, అది మంత్రమే అన్నారు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. నువ్వు మనసులో కానీ మననం చేస్తే నరసింహ. అసలు ఆ నరసింహ ఎందుకు రావాలి? నరసింహ అంటే ఏమిటి? నరుడు సింహము రెండూ కలిసినది. నరుడిగా కింద భాగం, సింహంగా పై భాగం. అలా రావలసిన అవసరం ఏమిటి? కేవలము నరుడిగా రామచంద్రమూర్తిగా రాలేదా? కృష్ణుడిగా రాలేదా? వామనమూర్తిగా రాలేదా? అలా నరుడిగా సింహంగా రెండుగా రావలసిన అవసరం ఎందుకు వచ్చింది భగవంతుడికి అన్నది మీరు విచారణ చేస్తే, మంత్రము ఎట్లా మననము చేశారో నామమును అట్లా మననము చేస్తే ఈశ్వరుని యొక్క వైభవము ప్రకటనమవుతుంది. ఎందుకని అసలు నరసింహావతారం ఎందుకు వచ్చింది అంటే, నరసింహావతారము భగవంతుని యొక్క తత్వమును నిరూపణం చేయడానికి వచ్చింది. విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటి? వ్యాపకత్వం. అంతటా నిండిపోయి ఉన్నవాడు. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఆయన లేనిది లేదు, అంతటా ఆయనే. నిజానికి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము, విశ్వముగా కనపడుతున్న సమస్తము విష్ణువే, విష్ణువు కానిది లేదు. హరిమయము విశ్వమంతయు. విష్ణువు లోకమయుడు. విష్ణువు లోకంగా కనపడతాడు, లోకమే హరిమయము. కాబట్టి హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు.
వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజు గారితో మాట్లాడుతూ. ఆ నామము మంత్రము ఇది ఎక్కడొచ్చింది ఈ ఘట్టం అంటే ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు, హిరణ్యకశిపుడు రాక్షసుడు, రాక్షసుడి కడుపున పరమభాగవతోత్తముడు పుట్టాడు. పతాక స్థాయి ఘట్టం ఎక్కడ అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో చిట్ట చివర హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న అడిగాడు. ఎవరి బలం చూసుకునిరా నీకింత ధైర్యం అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు. నాన్నగారు ఆ ప్రశ్న అడుగుతారు, మీకు నాకు దేవతలకి సమస్త ప్రాణులకు బలమన్న మాట ఎక్కడ అన్వయం అవుతుందో ఆ బలమంతా ఆయన విష్ణువు ఎవరో ఆయనే నాకు బలం నాన్నగారు అన్నాడు. అప్పుడు బలమునకు కేంద్రం ఆయనే. అది మీ యందు బలంగా ఉంది, నా యందు బలంగా ఉంది, సమస్త ప్రాణుల యందు ఉంది. చీమకు కూడా కొంత బలం ఉంది, ఈగకు కూడా కొంత బలం ఉంది, సింహానికి కొంత బలం ఉంది. ఏ ప్రాణి యందు ఎంత బలం ఉన్నా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ మా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంచ సంభవం. అన్ని ప్రాణుల యందరి ప్రకాశిస్తోంది. ఆ బలమే నాకు బలం నాన్నగారు అన్నాడు. నువ్వు సరే ఇలా మాట్లాడుతున్నావు కదా, నాకు విష్ణువు బలం అంటున్నావు. ఆ విష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపించే, యుద్ధం చేసి అతనో నేనో తేలుస్తానన్నాడు. మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారు, ఎక్కడున్నారని అడుగుతారేమిటి? ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. అసలు విష్ణువు ఇక్కడున్నాడు ఇక్కడ లేడని చెప్పడం సాధ్యం కాదు. మీరు నమ్మి శాస్త్రమును ప్రమాణం చేసుకొని చూడగలిగితే ఆయన లేని ప్రదేశం లేదు. అంతటా విష్ణువు వ్యాప్తమై ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. మీరు ఎక్కడెక్కడ వెతకండి నాన్నగారు, అక్కడక్కడ విష్ణువు కనపడతాడు అన్నాడు. ఇప్పుడు వెంటనే హిరణ్యకశిపుడు ఏమంటాడు, చూపుడు వేలు కదిలి ఏదో ఒకటి చూపిస్తాడు. ఇక్కడున్నాడా అంటాడు. ఉన్నాడు అని భక్తుడు అంటాడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం అవ్వాలి. రెండు, విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాడు. మిగిలిన అవతారాలు రావడానికి, నరసింహావతారం రావడానికి ఒక ప్రధాన భేదం ఉంది. మిగిలిన అవతారాలు చాలా అవతారాలు మనందరం వచ్చినట్టు తల్లి గర్భంలోంచి వచ్చాయి. 12 మాసముల కౌసల్యా గర్భవాసం చేసి రామచంద్రమూర్తి వచ్చారు. జలధర దేహు నాజారు చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ కంఠ కౌస్తుభ విలాసు. ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా దేవకీదేవి గర్భంలోంచి అలా వచ్చాడు. వామనమూర్తి అదితి గర్భంలోంచి వచ్చాడు. నరసింహస్వామి భక్తుడి మాట నిలబెట్టడానికి ఎక్కడ నుంచి హిరణ్యకశిపుడి చూపుడు వేలు నిలబడి భగవంతుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే భక్తుడి త్వర కన్నా భగవంతుడి త్వర ఎక్కువ. భక్తుణ్ణి రక్షించుకోవాలి. ఇప్పుడు ఏకకాలమునందు ఇద్దరిని రక్షించాలి. ఒకటి ప్రహ్లాదుణ్ణి రక్షించాలి. అంతటా ఉన్నాడు విష్ణువు, అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఒకవేళ రావడం అన్నది జరిగిందనుకోండి, తనకి అత్యంత భక్తుడైన వాళ్ళల్లో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు. గాలి హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని ప్రార్థన చేసినప్పుడు, నాకు గాలిలో కానీ, నీటిలో కానీ, నిప్పులో కానీ, భూమిలో కానీ, ఆకాశంలో కానీ, కోరలున్నవి కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ, అస్త్రములు కానీ, శస్త్రములు కానీ ఇవేవీ పనికిరావు. ఈ కాలమునందు కానీ, కాలములో రాత్రి కానీ పగలు కానీ నేను మరణించకూడదన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన మాట నిజం కావాలి. బ్రహ్మగారిచ్చిన మాట నిజం కాలేదనుకోండి, భగవంతుడిచ్చిన వరం వమ్మైపోయిందన్న మాట వస్తుంది. అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇక్కడ పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంటున్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడి వేలు నిలబడితే అక్కడి నుంచి రావాలి. కాబట్టి
ఆయన అడగనటువంటి వరం నరుడు కాదు, సింహము కాదు, రెండు కలిపి నరసింహమయ్యాడు. నరసింహముగా కేవలముగా ఒక్క స్తంభంలోంచే రాలేదు. నిజానికిట హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడయ్యందుడు లేడు లేడను చుసుతుందైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటుంటే హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి రావడానికి తొందరపడినటువంటి భగవంతుడు ఈ విశ్వమంతా కూడా ఒక పెద్ద నారసింహం అయిపోయి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే వ్యాపకత్వాన్ని నిరూపించాడు. నేను అంతటా ఉన్నాను అని నిరూపించడానికి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడిందో ఆ స్తంభంలోంచి ఆ రూపంతో వచ్చాడు. బ్రహ్మగారిచ్చిన వరాన్ని నిలబెట్టాడు, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. సంహరించేటప్పుడు మీరు భాగవతం చదివితే ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. అసలు అది ప్రాణమున్నది కాదు, చనిపోయినది కాదు. గోళ్ళు ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతాయి, కోసేస్తే బాధ ఉండదు. కాబట్టి అవి చనిపోయినవి కావు, బ్రతికున్నవి కావు. ఆ గోళ్ళ గురించి వర్ణించినప్పుడు పోతన గారు ఒక మాట అన్నారు. అంత కఠినమైనటువంటి శరీరం ఉన్న హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని ఛేదించేటప్పుడు అవి గుణపాలయ్యాయి, అవి కొడవళ్ళయ్యాయి, అవి గొడ్డళ్ళయ్యాయి, అవి రంపాలయ్యాయి. అయి ఏది కోసేయాలో, ఏది భేదించేయాలో, ఏది పగలగొట్టేయాలో అలా పగలగొట్టేసాయి. అంటే సమస్త శక్తి ఎక్కడ నిలబడిపోయిందంటే ఆ గోళ్లలో నిలబడిపోయింది. అంటే సాధారణంగా గోటితో ఏం చేయగలడంటే గీరగలడంటాం. కానీ హిరణ్యకశిపుడి లాంటి ఒక గొప్ప రాక్షసుడి గుండెలు పగలకొట్టి ప్రాణములు తీసేయడానికి శక్తినంతటినీ గోళ్లల్లోకి ప్రవేశపెట్టగలిగాడు. అంత గొప్ప అవతారం, అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం, అంత గొప్పగా వ్యాపకత్వాన్ని నిరూపించిన అవతారం యోగ నరసింహుడై ఉంటాడు. ఇక్కడ యోగమునందున్నాడంటే అంత ఆలోచనతో ఉన్నవాడు, అంత ప్రశాంతంగా ఉన్నవాడు. లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు. హిరణ్యకశిపుడిని, ఇటు ప్రహ్లాదుడి మాట, అటు బ్రహ్మగారి మాట. అలా వచ్చినటువంటి నరసింహావతారం యొక్క పేరుందే, అది మంత్రమయ్యా. నువ్వు అది మననం చేస్తే చాలు, నిన్ను కాపాడేస్తుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. నరసింహ నీ దివ్యమైనటువంటి నామమున్నదే, అది మంత్రమా? అటువంటి నామమంత్రము నరసింహ 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 అని అనుకోవడం వస్తే చాలు. కనీసం పద్యాన్ని అడ్డుపెట్టి 4 మాటలు నరసింహ అని అనగలిగితే, అందుకే పద్యం రచన చేసేటప్పుడు కూడా ఇది వదిలిపెట్టకుండా రచించారు. అది ఒక్క హిరణ్యకశిపుణ్ణి చంపడం కాదు. నా దుఃఖమునకు కారణం ఏది అంటే నేను చేసిన పాపం. నా పాపాన్నంతటినీ తీసేయగలిగినది ఏది అంటే నరసింహనామం. నరసింహ అని నేను పలకగలిగితే, నోరార పిలవగలిగితే, మనసులో స్మరించగలిగితే నా దురితమునంతటినీ తీసేస్తుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. ప్రత్యేకించి నృసింహస్వామి వారి యొక్క అవతారం, నృసింహ పూజ హృత్సంబంధమైనటువంటి వ్యాధులను పోగొడుతుందంటారు. నేను ఇది ఏ పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నది. ప్రదోష వేళలో సాధారణంగా శివాలయానికి వెడతారు, ఎందుకంటే దేవతలందరూ శివాలయంలో ఉంటారని. కానీ ప్రదోష వేళలో కూడా శివాలయంతో సమానంగా దర్శనం చెయ్యడానికి అధికారం ఉన్నటువంటి దేవాలయం నరసింహస్వామి దేవాలయం. ఎందుకంటే అవతారం ప్రదోష వేళలోనే వచ్చింది. అంత గొప్ప అవతారం. అటువంటి నరసింహస్వామి యొక్క దివ్య నామ మంత్రము చేత, ఆ నామాన్ని పలికినటువంటి కారణం చేత స్వామి నా యొక్క పాప రాశి అంతా ధ్వంసమైపోతోంది. బలుపైన రోగముల్ బాపవచ్చు. హృత్సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు నరసింహస్వామిని ఆరాధన చేసి బయటపడ్డవారు నాకు తెలుసు వ్యక్తిగతంగా. నేను సభలలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నృసింహోపాసన ఆరోగ్యానికి కవచం, అంత గొప్పది. కాబట్టి
నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత ఈ రిపు సంఘముల సంహరింపవచ్చు. రాక్షస సంఘములు, శత్రు సంఘములను నిర్మూలించవచ్చు. శత్రు సంఘములంటే మనం ఎవరి మీదో శత్రుత్వాన్ని పెట్టుకొని వాళ్ళని చంపడానికి నరసింహోపాసన చేయడం కాదు. నరసింహోపాసన ఏ శత్రువులు పోవడం కోసము అంటే మనలోనే ఉన్న కామక్రోధ లోభమన మోహమాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గమును పోగొట్టుకోవడానికి నరసింహ మంత్రోపాసన అంత గొప్పది. కాబట్టి నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. నరసింహ నామం నాలుక మీద నర్తించడం అలవాటైపోయినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అసలు యమధర్మరాజు గారి పాశం వేసే అవకాశమే లేదు. కాబట్టి ఆ దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బళిరా, అబ్బా ఏమి గొప్ప నామమయ్యా స్వామినిది, నేనీ మహామంత్ర బలము చేత, ఇంత గొప్ప మంత్రం ఈ నామం, ఎంత తేలిక, ఉపదేశం కూడా అక్కర్లేదు, ఎవరైనా అనొచ్చు నరసింహ అని. కాబట్టి నేనీ మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. యమధర్మరాజు గారి నుంచి తప్పించుకోవడం కాదు, కేవలము ఈ యొక్క నామాన్ని పట్టుకొని నేను వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురిలో విరాజమానుడవైనటువంటి ఓ నరసింహస్వామి, నిన్ను అర్చించడం ద్వారా, నీ యందు భక్తితో ఉండడం ద్వారా, నీ పేరు పలకడం ద్వారా నేను తరించిపోతానయ్యా. ఆ నామం గురించి నరసింహ శతకంలో మీకు ఎన్ని మాటలు ఆయన మాట్లాడారు. అది ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే, నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ, మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత, ఈ విధముగా నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. ఆ భగవన్నామమునందు ఆయనకున్న ప్రీతిని వ్యక్తం చేస్తూ, అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో శ్రమచేత తలపలేనో. ఈశ్వర, అంత్యకాలం వచ్చేసి నా ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు, బాగా ఆయాసం వచ్చేసి నాకు ఊపిరి అందనప్పుడు, కాళ్ళు చేతులు చల్లబడిపోతుంటే, కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి అని కూతురు అరుస్తూ ఉంటే, నేను మూలుగుతూ వాళ్ళ మాట ఎక్కడో వినపడినట్టు అనిపించి నేను జవాబు చెప్పలేకపోతుంటే, కిందకి దింపేసేయండి, బయటికి తీసుకుపోండి, చాపేసేయండి అన్న మాటలు చెవులలో పడుతుంటే, అప్పుడు యమధర్మరాజు గారి భటులు నాకు కనపడుతుంటే, నీ దివ్యనామాన్ని నేను పలకగలనా? అప్పుడు అనగలనో అనలేనో స్వామి. కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి పంచమీ ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామం చెప్పుకుంటున్నా నమ్మి. కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతినిపుడే, నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ, కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్తవైనటువంటి ఓ నరసింహ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ, మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత, ఈ విధంబుగా నీ నామమిష్టముగను. కష్టంగా కాదు, నిన్ను నమ్మి. అప్పుడు అలా అనగలనో అనలేనో, ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో. ఇప్పుడు చెప్తున్నా, బాగా విను స్వామి. నువ్వు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ, కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్పే ఉంది స్వామి. ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గొంతేసుకుని అరిచి చెప్తున్నా, నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతనిపుడే, అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేనో, కానీ ఈ జన్మకి ఈ సౌభాగ్యం చాలు. ధర్మపురి వచ్చాడు, చెప్పాడు, నామం చెప్పాడు,
ప్రీతిగా భక్తిగా 1కి 10 మాటలు ఆ మాట అన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అంత్యకాలంలో ఆ ఓపిక నువ్వే ఇచ్చి ఏ భయం లేకుండా ఏ తాపత్రయం లేకుండా నీ పద్యం జ్ఞాపకానికి వచ్చి నేను చెప్తూ ఉండగా తేలికగా నాకు ప్రాణోత్క్రమణం అయిపోయి నీ ఎందుకు కలిసిపోవాలి, అట్లా అనుగ్రహించవయ్యా.